అలసిన వానికి ఓరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. మార్చి 5. కావున నా సహోదరులారా, మీరును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్రం విషయమై మృతులైతిరి. రోమా 7:4. పౌలు ఈ విధంగా చెప్తున్నాడు. ఒక స్త్రీ భర్త బ్రతికి ఉండగా వేరొక పురుషుని చేరినేళ్ళ వ్యభిచారిణి అనబడును. కానీ భర్త చనిపోయినేళ్ళ ఆమె వేరొక పురుషుని వివాహము చేసుకునవచ్చును. రోమా 7:3-4 ధర్మశాస్త్రం ఆ విధంగా ఉంది. కానీ ఇప్పుడు మనం ధర్మశాస్త్రం విషయమై మృతులమైతేమి. మనపై ధర్మశాస్త్రమునకు ఎట్టి అధికారం లేదు. ఇప్పుడు మనం వివాహితులమైతేమి. నూతనమైన కృపా నియమమును బట్టి మనము జీవించు వారమైతేమి. ఒక విధవరాలు మరల వివాహం చేసుకునేలా ఎవరైనా చనిపోయిన మొదటి భర్త యొక్క ఎముకలను ఆమె యొద్దకు తీసుకుని వచ్చి వాటిని నీ యొద్ద ఉంచుకొనమని బలవంతం చేసినలా అది ఎట్లుండునో ఊహించుము. నీవెప్పుడైనా చనిపోయిన తన భర్త యొక్క ఎముకలను ఇంటిలో ఉంచుకున్న స్త్రీని చూస్తివా? చనిపోయిన తన భర్త నుండి ఆమె విడుదల పొందినని పౌలు రాయిచున్నాడు. సబ్బాతు దినమును ఆచరించువారు, సెవెంత్ డే అడ్వెంటిస్టులు చనిపోయిన వారి ఎముకలను మన ఇండ్లలోనికి తెచ్చిపెట్టు ప్రయత్నములు చేయుచున్నారు. మనము ధర్మశాస్త్రమునకు మరణించి దేవుని కృప అనేది నూతన నియమమునకు వివాహితులమైతిమి. ఇక మనం ఎందులోకి దాస్యత్వంలోనికి పోవాలను? పౌలు రోమా మరియు ఇతర స్థలములలోని వారిని తప్పు బోధన గురించిన గొప్ప అపాయమును గూర్చి ఖండితముగా హెచ్చరించుచున్నాడు. ఇప్పుడైతే దేని చేత నిర్బంధింపబడితేమో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రము నుండి విడుదల పొందితిమి గనక మనము అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారం కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవ చేయుచున్నాం. రోమా 7:6. మనం ప్రాచీన స్థితి నుండి ధర్మశాస్త్రము నుండి విడుదల పొంది ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమైతిమి. మనం ఎందులకు మరలా 10 ఆజ్ఞలను పదే పదే వల్లించుచున్నాం అని మీరు నన్ను ప్రశ్నించవచ్చును. ఇది సాతాను యొక్క తంత్రం. చాలా స్థలములలో ఆదివారము ఉదయకాలమున సమాజమంతయు లేచి నిలవబడి చిలుకల వలె 10 ఆజ్ఞలను అపోస్తలుల మత విశ్వాసమును వల్లించుట అన్నది ఒక ఆచారముగానైంది. బైబిల్లో ఎచ్చటను ఈ భాగములను వల్లించుమని చెప్పలేదు. మనం ఏ ఆజ్ఞ క్రిందనూ లేము, కానీ దేవుని కృప కింద ఉన్నాం. కృప ఆత్మ మనలోనికి వచ్చినప్పుడు మనం సహజ సిద్ధముగానే దేవుని ప్రేమించి ఆయనను సేవించుదుము, ఇరుగు పొరుగు వారిని ప్రేమించుదుము. ఆ విధంగా దేవుని ఆజ్ఞను నెరవేర్చుదుము. కానీ 10 ఆజ్ఞలను వల్లించుట, పరలోక ప్రార్థనను, అపోస్తలుల మత విశ్వాసమును వల్లించుట అన్నవి ఆచారముగా చేయటం ద్వారా కాదని మన ప్రభు మనకు బోధించెను. మనంతట మనం ధర్మశాస్త్రమును నెరవేర్చలేము. యేసుక్రీస్తు ప్రభు మనలో జీవించుట ద్వారా, ఆయన ఆత్మచేత నడిపింపబడటం ద్వారా మనము దేవుని నీతిని నెరవేర్చగలం. ఎంతగా మనం పరిశుద్ధాత్మ చేత నడిపించబడదుమో అంతగా దైవ నియమములను నెరవేర్చగలుగుదుము. కావున మనం సీనాయి పర్వతమునకు రాలేదు, కానీ సియోను పర్వతమునకు వచ్చితిమి. ప్రైజ్ ద లార్డ్.